My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, you belong to Jesus. మీరు యేసునకు చెందినవారు. 2 Corinthians 1:22 is the promise for today. 2 కొరింథీ 1:22 నేటి దిన మన వాగ్దాన వచనమయ్యున్నది. Christ Jesus set his seal of ownership on us. క్రీస్తు యేసు తన సొంత దారిని ముద్రను మన మీద వేసి ఉన్నారు. You and I are owned by Jesus. మీరు నేను యేసు ద్వారా సొంతము చేసుకొనబడి ఉన్నాము. And for that he has put his spirit, the Holy Spirit in our hearts as a deposit. అందుకోసమై ఆయన తన పరిశుద్ధ ఆత్మను మనలో సంచకరువుగా లేక నిల్వగా ఉంచి ఉన్నారు. Guaranteeing what is to come. రానయ్యున్న దానికి ఆయన నిర్ధారణ ఇస్తున్నారు. Yes, the Spirit of God is the deposit who has been put in our hearts. అవును, దేవుని ఆత్మ మనలో ఉంచబడి ఉన్న సంచకరువు లేక నిల్వ అయ్యున్నారు. And so, as the Spirit of God has been put in our hearts, our body becomes the temple of the Holy Spirit. కనుక దేవుని ఆత్మ మనలో ఉంచబడుతూ ఉండగా మన దేహము దేవుని యొక్క ఆత్మకు ఆలయమవుతోంది. And his seal that we belong to Jesus is put upon us through the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము యేసుకు చెందిన వారమనే ముద్ర మన మీద వేయబడుతోంది. Today cry out to ఈ Jesus రోజున యేసుకు మొర్ర పెట్టండి. and say, Lord, fill me with the Holy Spirit. చెప్పండి, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అని. Oh, the Holy Spirit should come into my spirit. పరిశుద్ధ ఆత్ముడు నా ఆత్మలోనికి రావాలి. And let him be the deposit of God. ఆయనే దేవుని యొక్క నిల్వగా సంచకరువుగా నాలో ఉండాలి. Yes, the deposit of God. అవును, దేవుని యొక్క నిల్వగా సంచకరువుగా. Many times అనేక పర్యాయములు in the olden days, people used to travel a long distance along the rivers. పాత దినాల్లో ప్రజలు నదుల వెంబడి సుదూరమైన తీర ప్రాంతాలు ప్రయాణిస్తూ ఉండేవారు. Because from the mountains where there would be gold hidden inside, ఎందుకనగా పర్వత ప్రాంతాల్లో బంగారము దాచబడినట్టుగా ఉన్న ప్రాంతాల్లో as the waters pass by the various rocks and crevices in the mountains, ఆ యొక్క పర్వత ప్రాంతాల్లోని రాతి కొండ బండల నడుమ నీరు నది వలె ప్రవహిస్తూ ఉన్నప్పుడు the river would bring small deposits of gold. ఈ యొక్క నది కొద్దిపాటి బంగారపు నిల్వలను అలాగున తీసుకొని వస్తూ ఉండేది. And they would look for those small pieces of gold. ఆ చిన్ని బంగారపు ముక్కల కోసమై వారు ఎదురు చూస్తూ ఉండేవారు. And as they gather it and carry it on their shoulders, వారు వాటన్నిటినీ కూడా రోగు చేసుకుని భుజాల మీద మోసుకుని వచ్చేవారు. when they would come to the nearest village, వారు సమీపంలో ఉన్న గ్రామానికి వచ్చి ఉన్నప్పుడు people would look at them ప్రజలు వారి వైపు చూచేవారు. and say, you have got gold. మీ దగ్గర బంగారం ఉంది అనేవారు. You have got gold. మీ దగ్గర బంగారం ఉంది, They would say, how do you know? మీకు ఎలా తెలుసు అని వారు అడిగేవారు. They would have hidden those small deposits in their ఆ bags. చిన్న బంగారు ముక్కల్ని వారేమో సంచుల్లో దాచుకునేవారు. They'd be carrying it on the shoulders. ఆ భుజం మీద వాటిని అలాగున మోసుకొచ్చేవారు. And the people would say, ప్రజలు ఏమనేవారంటే, faces are shining as gold. మీ ముఖాలు బంగారం వల్లే తేజరిల్లుతూ ఉన్నాయి. Without their knowledge, as they would be harvesting the deposits of gold, it would get on their faces too. వారికి తెలియకుండానే వారు పంటగా పొంది ఉన్న ఆ బంగారపు నిల్వలు వారి ముఖం మీదకు వెలుగును తీసుకొచ్చేవి. Today you have the deposit of the Holy Spirit. ఈ రోజున పరిశుద్ధాత్మ అనే నిల్వను మీరు కలిగి ఉన్నారు. And the seal of Jesus is upon you. యేసు యొక్క ముద్ర మీ మీద ఉన్నది. Your face is shining with మీ Jesus. ముఖము యేసు చేత ప్రకాశించుచున్నది. Carry him with all joy. సంపూర్ణ సంతోషముతో ఆయనను మొయ్యండి. And all the blessings in Jesus belongs to you. It will come and make your face to shine. యేసులో ఉన్న ఆశీర్వాదములన్నీ మీ యొద్దకు వచ్చి మీ ముఖమును ప్రకాశింపచేయును. Here's a wonderful testimony. ఇక్కడ అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. Rajpal Moses from Chennai says, చెన్నై నుంచి రాజ్పాల్ మోసెస్ ఇలా చెప్తూ ఉన్నారు. I lost my younger brother. నేను నా తమ్ముణ్ణి కోల్పోయాను. Along with that, I lost my job. దాంతో పాటుగా నా ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాను. I was so depressed. నేను ఎంతగానో ఒత్తిడికి లోనైపోయాను. And somebody brought me to the prayer tower. ఒకరు నన్ను ప్రార్థనా గోపురానికి తీసుకొచ్చారు. And as the prayer intercessors prayed, peace came into my heart. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు ప్రార్థన చేయుచుండగా శాంతి నా హృదయంలోకి వచ్చింది. I started watching the Jesus Calls program. యేసు పిలుచున్నాడు కార్యక్రమాలు వీక్షించడం ప్రారంభించాను. And I gave my life to Jesus and began to trust in Jesus for my future. నా జీవితాన్ని యేసు సమర్పించి భవిష్యత్తు కోసం యేసునందే నిరీక్షణ ఉంచడం ప్రారంభించాను. One day as Dr. Paul was speaking in the program, ఒక రోజున డాక్టర్ పాల్ గారు కార్యక్రమంలో ఉపదేశం చేస్తుండగా he taught us how we could
get blessings through prayer. మనం ప్రార్థన ద్వారా ఎలాగునో ఆశీర్వదించబడగలమో నేర్పిస్తున్నారు. Following that, he attended a job interview, ఆ తరువాత ఒక ఉద్యోగపు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. remembered my words and prayed and made a vow to God నా మాటలు జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించి దేవునికి ఒక ఒప్పందం చేసుకున్నాడు. and said, if you give me a job, Lord, this time I will give my first month's salary towards Jesus calls for you to bless the people. ప్రభువా, ఈ పర్యాయం మీరు నాకు ఉద్యోగాన్ని ఇచ్చినట్లయితే మీరు ప్రజలను దీవించలాగున నా మొదటి నెల వేతనం యేసు పిలుచున్నాడు పరిచర్యకి ఇస్తానన్నాడు. I was selected. నేను ఆ విధంగా ఎంపికయ్యాను. I got the job. నాకు ఉద్యోగం వచ్చింది. My life began to prosper. నా జీవిత వర్ధిల్లత ప్రారంభించబడింది. Today God has given me a good wife and daughter. ఈ రోజున దేవుడు నాకు మంచి భార్యను కుమార్తెను అనుగ్రహించారు. I attended the ambassadors meeting, నేను రాయబారుల కార్యక్రమానికి హాజరయ్యాను. and in that Jesus calls ambassadors meeting, God filled me with the Holy Spirit. యేసు పిలుచున్నాడు రాయబారుల సభలో ప్రభువు నన్ను పరిశుద్ధాత్మ చేత నింపి ఉన్నారు. Today I'm serving the Lord with Jesus calls. ఈ రోజున యేసు పిలుచున్నాడు పరిచర్యతో నేను ప్రభువుకు సేవ చేస్తున్నాను. What a joy. ఎంత గొప్ప సంతోషం. May God bless you also in the same way. ప్రభు మిమ్మును కూడా ఇదే రీతిగా దీవించును గాక. God has put a seal upon you and the deposit of the Holy Spirit in your heart. దేవుడు తన ముద్రను మీ మీద వేసి పరిశుద్ధాత్మ సంచకరవు నిల్వను మీలో ఉంచి ఉన్నారు. Shine with Jesus. యేసుతో ప్రకాశించండి. Father, తండ్రి, bless thy children. మీ బిడ్డలను ఆశీర్వదించండి. Let all the deposits of the world disappear. లోకపరమైన నిల్వలన్నీ కూడా కనుమరుగైపోవును గాక. Let them be filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. Empower them. వారిని శక్తివంతులుగా చేయండి. Let them have every blessing in double measure today. వారు ప్రతి ఆశీర్వాదాన్ని ఈ రోజున రెండింతలుగా కలిగి ఉండాలి. Let them begin to prophesy. వారు ప్రవచనం చెప్పడం ప్రారంభించాలి. Have the peace of God దేవుని శాంతిని కలిగి ఉండాలి. and enjoy every blessing, and their needs may be met. ప్రతి ఆశీర్వాదాన్ని ఆనందించాలి. వారి అక్కర్లన్నీ సంధించబడాలి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, my friend. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Would you subscribe to this channel ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారా? and also share this message and prayer with everyone? అలాగే వర్తమానాన్ని ప్రార్థనని అందరికీ కూడా షేర్ చేయండి. May God bless them and bless you also. దేవుడు వారిని దీవించును గాక, మిమ్మును కూడా దీవించును. Have a nice day. మంచి రోజును కలిగి ఉండండి.